కల్తీ నెయ్యితోనే కోట్ల లడ్డూలు తయారు చేశారన్నారు జనసేన నేత కిరణ్ రాయ్. పాలు వాడకుండా కెమికల్స్ తో నెయ్యి తయారు చేశారని, ఒరిజినల్ నెయ్యి వాడకుండా 100 కోట్ల స్కామ్ కి పాల్పడ్డారంటూ ఆరోపించారు. కల్తీ నెయ్యి కొండపైకి వెళ్తుంటే నాటి చైర్మన్ ఈవో ఏం చేశారని ప్రశ్నించారు. నాయకులు తప్పించుకుని అధికారులను ఇరికించారన్నారు కిరణ్ రాయ్. ఇది నెయ్యి, ఇది నెయ్యి, ఒరిజినల్ నెయ్యి. ఇది పాలతో చేస్తారు. ఇది పాలు, ఇది పాలు. ఈ పాలతో చేస్తే నెయ్యి అవుతుంది. దీంతో చేస్తే ఏమవుతారు? ఇది కెమికల్, పామ్ ఆయిల్, కెమికల్, సింథటిక్ ఆయిల్, రకరకాలు వేసి కలుపుకొని తీసుకొచ్చామంతా ఒక షెడ్కి వెళ్ళి. అంటే దీని నెయ్యి అంటే ఎవడు నమ్ముతాడా? దీని నెయ్యి అని భక్తులని మోసం చేశారు. 20 కోట్ల లడ్డు తయారు చేశారు దీంతో, ఈ కెమికల్తో. ఆయన గెటప్, ఆయన సెటప్ నవ్వు వస్తాను చూస్తా అంటే. ఈయన ఒక సెటప్. ఈడ తిరుపతిలో ఒక ఆయన ఉన్నాడు, మాజీ టీటీడీ చైర్మన్. ఆయన ఏ రోజు గుళ్ళో ఇంట్లో పూజ చేసింది, దీపం పెట్టింది నాకు తెలిసి. ఆయన పెద్ద యజ్ఞం పెట్టాడు ఈరోజు. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? హిందువుల పేరుతో రాజకీయం చేసి చిత్తుగా ఓడిపోయిన మీరు మళ్ళా మోసం చేస్తారు ప్రజల్ని. వైసీపీ గొర్రెలా మీరేనా? గూగుల్లోకి వెళ్ళండి, చదువుకోండిరా. కల్తీని ఎలా తయారవుతుందో కనుక్కోండి ఒకసారి గూగుల్లో. 10% అడల్టరీ చేయొచ్చని ఇచ్చినారు. మీరు చేశారు కాబట్టి చెప్తున్నాము. ఈరోజు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారంటే, మీకు ఆయన అవసరంలా, మేము చాలు. ప్రతిసారి టీటీడీ విషయంలో తిరుపతి ఉద్యోగస్తులు బలైపోతున్నారు తప్ప పైన నాయకులు, చైర్మన్లు, ఈఓలు వీళ్ళు సేఫ్గా జోన్లో పారిపోతున్నారు. ఆ రోజు ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ హయాంలో జరిగినప్పుడు ఆ రోజు ధర్మారెడ్డి చెప్పకపోతే ఎవరైతే ఆ సెక్షన్లో ఉంటారో ఆ సెక్షన్లో ఉన్న సంతకాలు పెడతారా? అసలు నెయ్యి చెక్ చేయరా? నెయ్యి చెక్ చేయకుండా పైకి పంపిస్తారా? ఎవరికి చెప్తారు కథలు మీరు?